హాయ్ ఫ్రెండ్స్, కార్తీక దీపం సీరియల్ మీలో ఎంతమంది చూస్తారు? కార్తీక దీపం సీరియల్లో ముందుగానే ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. నువ్వు ఈ పట్టు చీర కట్టుకొని రావాలి వదినా అని సుమిత్ర ప్రేమగా కాంచనతో అంటుంది. మీ అన్నయ్య నీ కోసం తీసుకున్నాడని కూడా అంటుంది. ఇంకా ఇంతలో కాంచన, దీపా, ఈ ఇంటి కోడలిగా నా ఇంటికి వచ్చిన మా వదినకి కుంకుమ బొట్టు పెట్టు అనగానే దీప సుమిత్ర షాక్ అవుతారు. ఇక సుమిత్ర వదిన అని కళ్ళనీళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇక కాంచన వద్దంటే ఈ తాంబూలాలు తీసుకెళ్ళు వదిన అని తన చేతిలో ఉన్న చీరను సుమిత్రకి ఇవ్వబోతుంది. ఇంతలో దీప కూడా అత్తయ్య అని దీనంగా అడుగుతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. కాంచన ఇంతలో నువ్వు మాట్లాడకు అని కాంచన గట్టిగా అంటుంది. ముందా కుంకుమ భరిని తీసుకో, బొట్టు పెట్టు అని గట్టిగా అరుస్తుంది. సుమిత్ర కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఇది నీకు న్యాయంగా ఉందా వదిన అని దీనంగా అంటుంది. దీప నా కోడలు వదిన, నువ్వు బొట్టు పెట్టు అని గట్టిగా అంటుంది కాంచన. సుమిత్ర బొట్టు పెడుతుంటే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక దీప చేత్తో బొట్టు పెడుతుంది. దీప చేత్తో బొట్టు పెడితే కుంకుమ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది వదిన అని సుమిత్ర అని ఏడుస్తూ ఉంటుంది. దానికి కాంచన, దీప చేత్తో కుంకుమ పెడితే సౌభాగ్యలక్ష్మి కూడా సంతోషిస్తుంది వదిన అని గర్వంగా చెబుతుంది. దానికి సుమిత్ర కళ్ళు తుడుచుకుంటూ, నువ్వు వస్తావన్న నమ్మకంతో వెళ్తున్నాను వదిన అని దశరథ్ వైపు చూసి పదండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దశరథ్ కాంచన దగ్గరికి వచ్చి ప్రేమగా తల నిమురుతూ చేత్తో, చెల్లెమ్మ అని నువ్వు తప్పకుండా రావాలి, ట్యాబ్లెట్ వేసుకోమని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆరోగ్యం జాగ్రత్త చెల్లెమ్మ అని వెళ్ళిపోతాడు. ఇక దీప అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. దీప వెళ్ళాక కాంచన కార్తీక్తో ఇలా అంటుంది. కార్తీక్, దీపకు చెప్పు తను మన ఇంటి యజమానురాల్లా ఉండమని అని గట్టిగా అంటుంది. దానికి కార్తీక్ మనసులో ఇలా అనుకుంటాడు. అత్త మావయ్య ఇంటికి వచ్చి పిలిచారని సంతోషపడాలా, లేక దీప మీద అత్త కోప్పడిందని బాధపడాలో అర్థం కావట్లేదు అని అనుకుంటాడు. ఒకవైపు కాశీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కాశీకి జోష్న కాల్ చేస్తుంటుంది. అది స్వప్న చూసి షాక్ అవుతుంది. అదేంటి కాశీకి జోష్న ఫోన్ చేస్తుంది ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చేయగానే హలో కాశీ, ఎక్కడున్నావు అని అంటుంది జోష్న. నువ్వు కాశీకి ఎందుకు ఫోన్ చేశావు అని గట్టిగా అంటుంది స్వప్న. ఇద్దరు వాదులాడుకుంటారు. ఇంతలో కాశీ వచ్చి ఎవరిదిల్లు అనగానే జోష్న నిన్ను తిట్టడానికే కాల్ చేసింది కాశీ అని అంటుంది. ఇంతలో స్వప్న చేతిలోంచి కాశీ ఫోన్ లాక్కొని పక్కకెళ్ళి మాట్లాడతాడు. దాంతో స్వప్న అనుమానంగా చూస్తూ ఉంటుంది. కాశీ ఫోన్లో ఇక్కడ మాట్లాడను కుదరదక్క అని అంటాడు. జోష్న అయితే ఉదయాన్నే ఇంటికి రా అని అంటుంది. కాల్ కట్ చేస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం కాంచన శౌర్య దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. అయితే శౌర్య, నాన్న పద నన్ను దింపు స్కూల్కి అంటే, ఎక్కడికి రౌడీ, నాకు కొంచెం పనుంది, నువ్వు బస్సులో వెళ్ళు అని అంటాడు. ఇంతలో స్కూల్ బస్ వస్తే శౌర్య స్కూల్కి వెళ్తుంది. ఇక శౌర్య స్కూల్కి వెళ్ళిన తర్వాత కార్తీక్ కాంచన దగ్గరికి వచ్చి, దీప నువ్వు వెళ్ళు, నేను అమ్మ షాపింగ్కి వెళ్ళాలి అని అనగానే కాంచన ఆశ్చర్యంగా చూస్తుంది. షాపింగ్కి దేనికిరా అంటే, ఎంగేజ్మెంట్ దగ్గరలోనే ఉంది కదా అమ్మ, మేనత్త ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది, పట్టు చీరలు నగలు కొనాలి కదా, ఎంత లేదన్నా మనకు తాహతకు తగ్గట్టు మనం పెట్టాలి కదమ్మా అంటే, ఇప్పుడు ఎంగేజ్మెంట్కి వెళ్తారని నీతో ఎవరు చెప్పారా అనగానే, అదేంటమ్మా అత్త మావయ్య ఇద్దరూ ఇంటికి వచ్చి పిలిచారు, వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అనగానే, నన్ను ఒక రకంగా, నా కొడుకును ఒక రకంగా, నా కోడలను ఒక రకంగా చూసే వాళ్ళ ఇంటికి నేను ఎలా వెళ్తాను అనుకుంటున్నావురా అనగానే, ఎంత కాదన్నా వాళ్ళిద్దరూ వచ్చి పిలిచారు కదమ్మా, వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అని కార్తీక్ అని, ఇంకా ఎంగేజ్మెంట్కి సమయం ఉంది కదా, ఈలోపు ఆలోచించుకో అమ్మా అని అక్కడి నుంచి ఇద్దరు జోష్న వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతారు. జోష్న బయట కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటుంది. బావా దీప ఇంకా వచ్చినట్లేరు, తొందరగా ఈ కాశీ గడిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. అది అక్కడి నుంచి దూరం నుంచి దీప చూస్తూ ఉంటుంటే ఇంతలో కాశీ జోష్న దగ్గరికి వస్తాడు. కాశీని చూసి దీప చాలా షాక్ అవుతుంది. మనసులో కాశీ ఇంటికి ఎందుకు వస్తున్నాడు, కాశీకి జోష్నకు అసలు పడదు కదా, మళ్ళీ ఏం గొడవ పడతారో ఏంటో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. కాశీ జోష్న దగ్గరికి వచ్చి నమస్తే అక్క అని అంటాడు. దీప జోష్నకి నమస్తే పెడుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. హాయ్ తమ్ముడు అనగానే, జోష్న హాయ్ తమ్ముడు అనగానే ఇంత ప్రేమగా పిలుస్తుందేంటి అని అనుకుంటుంది దీప. ఇంతలో గౌతమ్, నేను
అని నేను అడిగింది ఏం చేశావు అంటుంది జోష్న. అనగానే డేటా మొత్తం కలెక్ట్ చేశాను అక్క అని అనగానే జోష్న కొంచెం చిన్నగా మాట్లాడు, ఎవరైనా వింటే బాగోదు, ఎవరైనా అడిగితే నేను దీప కోసం వచ్చానని చెప్పు అని అంటుంది. దానికి కాశీ సరే అక్క అని కూడా అంటాడు. ఇద్దరు మాట్లాడుకునేది దీపకి ఇంకా చిన్నగా మాట్లాడు అన్నటాంచి వినపడదు. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కార్తీక్కి దీప చూపిస్తుంది. ఇదేంటి కాశీ ఇక్కడికి వచ్చాడు, ఏం గొడవ పడుతున్నాడో ఏంటో అని పరిగెత్తబోయాడు టెన్షన్ తోటి. ఆగు బావా, వాళ్ళు గొడవ పడట్లేదు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అనగానే కార్తీక్ కూడా ఆశ్చర్యంగా చూస్తాడు. కార్తీక్కి అప్పుడు అనుమానం వస్తుంది. ఈ జోష్న చాలా తెలివిగా సైలెంట్గా ఉంటూ కాశీని ఇందులో ఇరికిస్తుంది. దీప మనల్ని దోషులను చేస్తుంది లాస్ట్కి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని కొంచెం సేపు ఆలోచించుకుంటూ స్వప్నకి కార్తీక్ ఫోన్ చేస్తాడు. కార్తీక్ ఫోన్ చేయగానే స్వప్న లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అని అంటుంది. అయితే అంత ఎలా ఉన్నావురా, బాగున్నావా, అంతా ఓకేనా అని అడుగుతాడు కార్తీక్. దాంతో స్వప్న బాగానే ఉన్నానన్నయ్య అని దీనంగా మాట్లాడుతుంటే, ఏంట్రా అంత డల్గా మాట్లాడుతున్నావంటే, నీ దగ్గర ఒక విషయం దాచానన్నయ్య. కాశీ వాళ్ళ ఫ్రెండ్కి 10 లక్షలు అప్పు ఇప్పించాడు. తన ఫ్రెండ్ తనని మోసం చేశాడు. ఇప్పుడు ఆ అప్పిచ్చిన వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అనగానే, ఇంత జరుగుతుంటే నాకు చెప్పాలి కదా అని కార్తీక్ కోప్పడతాడు. అయితే కాశీ చెప్పొద్దన్నాడు అన్నయ్య అనగానే, సరే ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే, 2 రోజుల నుంచి కాశీ డబ్బులు కట్టానంటున్నాడు, ప్రశాంతంగా ఉంటున్నాడు అన్నయ్య. ఏమైందో ఏమో నాకు తెలీదు అని స్వప్న అంటుంది. ఇంతలో అయితే జోష్న ఏమన్నా కాశీని కలవడం చూసావా అంటే, కలవలేదు కానీ కాల్ చేసింది అన్నయ్య అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. అయితే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యని కార్తీక్ ఏదో చెప్తాడు. ఆ చెప్పింది వినిపించదన్నమాట, మనకి వినిపించదు. సో అలాగే అన్నయ్య అని ఇంకా స్వప్న ఫోన్ పెట్టేసింది. ఇంతలో జోష్న వాటర్ తాగుతూ ఉంటే దీప అక్కడికి ఫోన్ మాట్లాడుతూ వస్తుంది. బావా, కాశీ ఇంటికి వచ్చాడు బావా, మరి ఎవరితో మాట్లాడాలో తెలియదు కానీ కాశీ అయితే ఇంటికి వచ్చాడు అనగానే జోష్న షాక్ అవుతుంది. ఇదేంటి కాశీ ఇంటికి రావడం, దీప ఎప్పుడు చూసింది అని షాక్తో అలా ఉండిపోతుంది. ఇక కాశీ గురించి అడుగుతూ జోష్నని దీప ఒక ఆట ఆడుకుంటుంది. సో రేపటి వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.